హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అయితే వెంకటరమణ. ఈరోజు అయితే తలుపులమ్మ లవ్ గుడికి అయితే రావడం అయితే జరిగింది. నేను గుడికి రావడానికి గల కారణం ఏంటంటే తల్లిని అయితే ఖచ్చితంగా చూడాలి అనే నమ్మకంతో అయితే మేమైతే కలిసి అనేవాళ్ళతో అయితే రావడం జరిగింది. వీళ్ళందరూ నా ఆఫీస్ పక్కన ఉన్న షాపుల వాళ్ళు అనమాట. మేమైతే ఈ గుడికి రావడానికి ఈ సూర్యబాబు అనే వాళ్ళ తాలూకా వాళ్ళు ఏదో ఫంక్షన్ అంటే వాళ్ళతో పాటు రావడం అయితే జరిగింది. ఎలాగో టెంపుల్కి వెళ్తున్నారు కదా, రమ్మన్నారు కదా అని వాళ్ళతో పాటు మేము కూడా అయితే రావడం జరిగింది. ఎందుకంటే నాకు ఎప్పుడు నుండో తలుపులమ్మలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను స్వయంగా తల్లి దగ్గరికి వెళ్ళాలని కోరుకుండేది. అందువల్ల నేను వాళ్ళతో పాటు రావడం అయితే జరిగింది. ఈరోజు అయితే ఆ కోరిక అయితే తీరిపోయింది అనమాట. తల్లి దగ్గరికి వచ్చి నేనైతే బలంగా ఏదైనా కోరుకోవాలని అనుకున్నాను. ఆ కోరిక ఏంటో మీకు తర్వాత అయితే నేను చెప్తాను, ఇప్పుడైతే చెప్పను. ఎందుకంటే ఆ కోరిక తీరిందో లేదో మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను అనమాట. చూడండి, లొకేషన్ అయితే ఎంత బాగుందో, ఎంత బాగా కట్టారో. ప్రతి అడుగడుగున చాలా బెటర్గా, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అంత బాగా కనబడుతుంది అనమాట. అక్కడక్కడ కోళ్ళు కూడా ఉన్నాయి. టెంపుల్ మొత్తం చాలా బాగుందన్నమాట. ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారనమాట. స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు అయితే అసలు లేదనమాట, నేను ఫ్యామిలీతో వచ్చినప్పుడు. బట్ ఇప్పుడైతే చాలా బాగుంది. చూడండి, కోత అయితే ఎలా ఉంటుందో, కొబ్బరి కింద అయితే కొబ్బరి పీస్ దాన్ని తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. ఎంత బాగా కట్టారు, అంత బాగా కట్టారు. లొకేషన్ అయితే హైలైట్ ఉందన్నమాట. టెంపుల్ రావడం చాలా కష్టపడ్డాను నేనైతే. సో నేను చెప్తున్నాను కదా, కింద నుండి మీద వరకు మీరైతే రావాలనుకుంటే ఎటువంటి పేమెంట్ చేయకుండా మీ స్వయంగా కష్టపడి కింద మీద వరకు చెప్పులు లేకుండా విత్ ఫుట్తో రావండి కింద మీద వరకు. ఎందుకంటే మీరు టెంపుల్కి వచ్చాక స్లిప్పర్తో పైకి వచ్చినా సరే మీకు ఎటువంటి ఫలితాలు ఉండవన్నమాట. నేను చెప్తున్నాను కదా, మీరు టెంపుల్కి వచ్చిందన్నా వేస్ట్ అయిపోద్ది. కింద స్టార్టింగ్ మెట్ల నుండి దైవాన్ని తలుచుకునేంత వరకు మీ కాళ్ళు చెప్పులు అయితే ఉండకూడదు. తల్లి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తల్లి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మనస్ఫూర్తిగా వెళ్ళాలని కోరుకుంటాను. ఇక్కడైతే ప్రతి దగ్గర చూపెడతాను. మీరు చూడండి, ప్రతి ప్లేస్ అయితే మొత్తం పేమెంట్లు అయితే అయిపోతుంది అనమాట. ప్రతి దగ్గర ఫ్రీ దర్శన పేమెంట్లు అయితే ఉన్నాయి. అవి అయితే ఎవరు చూడకండి. చూడండి, మీకైతే తల్లి దర్శనం అయితే దక్కుద్దులో తెలియదు కానీ క్లియర్గా అయితే చూపెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, అమ్మవారు తలుపులమ్మలో గుడి అనమాట. తల్లి దర్శనం అయితే మీకైతే దక్కిందని అనుకుంటున్నాను. సో గైస్, తల్లి దర్శనం అయితే దక్కినట్లయితే మీరు కామెంట్ చేయండి. లేదు అనుకుంటే రిప్లైలు అయితే చెప్పండి. ఎక్కడ నుంచి చూస్తున్నారో కూడా నాకు తెలియాలి కాబట్టి. సో గైస్, చూడండి, వీళ్ళు అయితే ఇండియా వాళ్ళు అనమాట. మాతో పాటు కలిసి వచ్చారు. వాళ్ళు ఒక 24 మెంబర్స్, మేము మ్యాక్సిమం 5 మెంబర్స్ తెలుగు వాళ్ళం అనమాట. వాళ్ళతో పాటు అయితే రావడం అయితే జరిగింది. సో గైస్, చూడండి, ఇదైతే బయటికి వెళ్ళి దారమాట. ఇదంతా లొకేషన్ అయితే చూడండి, స్టే చేయడానికి. ఇది కింద డౌన్ అనమాట. ఇక్కడ కిందకి వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉన్న కారు నెంబర్ ప్లేట్లు అయ్యో పెట్టారు. మొత్తానికి నెంబర్ ప్లేట్ రాసి పెట్టారు. ఇక్కడ ఏం జరిగిందో నాకు అయితే తెలీదు. బట్ ఆ నెంబర్ ప్లేట్లు ఎందుకు పెట్టారో మీకు తెలుసుంటే కామెంట్లు అయితే తెలియజేయండి. మళ్ళీ బ్యాక్ చేసి చూపెడతాను. కార్ని చూడండి, క్లియర్గా ఉంటుంది అనమాట. చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే చూపెడుతుంది. అది కూడా బ్యాక్గ్రౌండ్ అయితే అలా ఉంది. అక్కడైతే అది నెంబర్ ప్లేట్లు ఏం పెట్టారు, ఎందుకు నాకైతే తెలియదు. తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లు అయితే తెలియజేయండి. ఇప్పుడైతే మనకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, మొత్తం ప్లేస్ అయితే హైలైట్గా ఉంటుంది. మొత్తం ప్లేస్ చూపెడతాను, చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఎంత బాగా కట్టారు, అంత బాగా కట్టారు. చాలా నేచురల్గా కట్టారు అనమాట. అంటే మామూలుగా మాకెందుకు లేనట్టుగా కాకుండా చాలా కష్టపడి కట్టినట్టున్నారు. చాలా బాగుందన్నమాట. ఇవి అయితే లోపల టెంపుల్ లోపల సెట్ చేసిన షాపులు అనమాట. చూడండి ఎంత బాగున్నాయో. బాగా సెట్ చేసే షాపులు అయితే చాలా బాగున్నాయి అన్నమాట షాపులు. ఈ అన్నయ్య నేనైతే కింద అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే పైకి అన్నయ్య మేము వచ్చాము, కింద అయితే చాలుకున్నారు. టెంపుల్కి వెళ్దామన్నయ్య యాక్చువల్గా వెళ్ళొద్దు అనుకున్నారు. బట్ నేనే తీసుకొచ్చాను పైకి. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్దాం అన్నయ్య, ఇక్కడ దాకా వచ్చి అక్కడికి వెళ్ళిపోతే బాగోదు అని ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళేసి తలుసుకుని వద్దామని అంటే నేనైతే అడగడం జరిగింది. చూడండి, మాకైతే దర్శనం అయితే అయిపోయింది. తల్లిని అయితే నేను మనస్ఫూర్తి కోరుకున్నాను అనమాట. ఇదైతే కిందకి వెళ్ళి దారి అనమాట. ఒక్కొక్కసారి దారిలో కూడా మర్చిపోతున్నాం. బాగానే పైన అయితే సింబల్స్, రెడ్ లైట్ సింబల్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఉన్నాయన్నమాట. బయటికి వెళ్ళి దారి ఎలాగంటే నేను పైకి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతున్నాను. లెఫ్ట్ సైడ్ కదా, రైట్ సైడ్ వెళ్తాను.
రైట్ సైడ్ అయినా అప్పుడు అర్థమైంది. రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే అప్పుడు కిందకి దారి వస్తుంది అనమాట. పైన చూడండి సింబల్స్ ఉన్నాయా, అవి ఉంటాయి. దానివల్ల మేము మళ్ళీ కిందకి అయితే రావడం జరిగింది. నాకైతే ఓ పక్క కామెడీలో అనిపించింది. ఏంటంటే మేము మళ్ళీ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం అంటే దాకా అనిపించట్లేదు. బాగానే రివర్స్లోనే తిరిగి మళ్ళీ కిందకి దారి ఉందన్నమాట. ఏదో భూలోకానికి కిందకి వెళ్ళిపోతున్నట్టు అన్నట్టు అనిపించింది అనమాట. పైన కిందకి వస్తుంటే అంత బాగుందన్నమాట. ప్లేస్ అయితే చూడండి చాలా బాగుందన్నమాట. దిగుతుంటే హ్యాపీనెస్ చాలా, నాకైతే చాలా మనసు అయితే చాలా ఫ్రీగా అనిపించింది అనమాట. ఎన్ని రోజులు అలా ఒక దగ్గర ఉండడంతో అస్సలు మనసు ఏం బాగాలేదనమాట. ఇప్పుడైతే నాకు కొద్దిగా మనస్ఫూర్తిగా అనిపించింది అనమాట. ఎందుకంటే టెంపుల్కి వచ్చాను, అమ్మవారిని చూశాను, అలాగే నేను అనుకున్న కోరిక కోరుకున్నాను. కిందకైతే ఇక వచ్చేస్తున్నాను, తల్లిని తలుచుకున్నాను. నేను ఏదైతే కోరుకున్నానో అది తినట్లయితే తల్లికి అయితే నేను అనుకున్నది ఇస్తాను అనమాట. చూడండి కిందకైతే వెళ్ళిపోతున్నాను. ఇది బయట ఉన్న లొకేషన్ అనమాట. చూడండి ఎంత బాగుందో లొకేషన్. వచ్చే భక్తులందరూ చూడండి ఎంతమంది ఉన్నారు, చాలామంది అనమాట. ఇక్కడ మీకు చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఈరోజు కూడా మధ్యాహ్నం పూట కూడా చూడండి ఎంతమంది ఉన్నారు. మేము ఇక్కడికి 10 గంటలకు వస్తే మ్యాక్సిమం 11 అయిపోయింది. బట్ నైట్ బయలుదేరితే 11 అయిపోయింది. ఇక్కడికి వచ్చాక 12 అయిపోయింది అనమాట. ఇది 12 గంటలకి. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. భక్తులు అయితే చాలామంది అయితే వస్తున్నారు అనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది, చాలా బాగుందన్నమాట బ్యాక్గ్రౌండ్ అయితే. మేము కిందకి వెళ్ళిపోతున్నాం. బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో. చుట్టూ కొండల మధ్యలో టెంపుల్. ఇది ప్లేస్ అయితే మేమైతే కిందకి వెళ్ళిపోతున్నాం. ఇది కొత్తగా ఏదో ఖర్చు చేస్తున్నారు బ్యాక్ సైడ్ అనమాట. ఈ కిందకి వెళ్ళే దారి అనమాట. ఇంకా పూర్తిగా మొత్తం మెట్లతో వచ్చేసారు. ఒకప్పుడు మెట్లు ఉండేవి కాదనమాట, మొత్తం మట్టితో ఉండేది. మట్టి దారి అనమాట. బట్ ఇప్పుడైతే చాలా బాగా చేశారు. ఇక్కడ కూర్చోడానికి బాగా చేసి చట్నీడ నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ప్లేస్లో కూర్చోడానికి బాగా సెట్ చేశారు అనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే తల్లిని తలుచుకోవాలంటే మీ స్వతహాగా పైకి వెళ్ళని ట్రై చేయండి తప్ప. కానీ డబ్బులు ఇచ్చి ఫ్రీ దర్శనం కోసం అన్నట్టుగా వెళ్తే మీ కోరుకున్న ఏమైనా సరే మీ యొక్క ఫలితం అనేది ఉండదన్నమాట. నేనైతే ఇది ఓపెన్గా చెప్తాను. ఎందుకంటే తల్లి దగ్గరికి వస్తున్నావు కాబట్టి ఇంటి నుండి నువ్వు ఎంత కష్టపడి వస్తున్నావో అంతే కష్టంతో పైకి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇదైతే నా మాటగా చెప్తున్నాను. ఇంకో విధంగా అనుకోకండి, తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. మీకు అభిమానం ఉండొచ్చు, బట్ మరీ అంతగా అయితే ఉండకూడదు అనమాట. ఏకైతే అమ్మవారు అయితే ఉన్నారు. అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని అయితే మనం అది కిందకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ప్లేస్ అయితే ఎంత బాగుందని చాలా బాగుందన్నమాట. చుట్టూ ప్లేస్ నాకు ముందు వచ్చినప్పుడు అంతగా ఏమనిపించలేదు, కానీ ఇప్పుడు వచ్చినాక చాలా బాగుందన్నమాట. కిందకి వెళ్ళిపోతున్నాం కదా చూడండి. మాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. కిందకి వెళ్ళి మనసు అయితే చాలా ఫ్రీగా ప్రశాంతంగా అనిపించింది అనమాట. సో గైస్ ఈ వీడియో అయితే ఇద్దరితో ముగుస్తుంది అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరిన్ని వీడియోల కోసం కామెంట్ అయితే చేయండి. సో గైస్ బాయ్, నమస్తే అందరికీ.